అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. మనం చూసినట్టయితే ఈరోజు నేషనల్ డెంగ్యూ డే. మే 16గా మనం చూస్తాం. ఈ నేషనల్ డెంగ్యూ డే రోజు చాలా మటుకి అవేర్‌నెస్ క్యాంపెయినింగ్ అనేది చేస్తుంది గవర్నమెంట్. దట్స్ గుడ్ థింగ్. అందరిని కూడా ఎక్కడైతే నీళ్ళు ఆగి ఉంటాయో అవన్నీ కూడా తీసేయాల్సిందిగా, అంటే ఫ్రెష్ వాటర్ స్టోర్డ్ ఎక్కడైతే ఉంటాయో టైర్‌లలో గానీ, కుండలలో గానీ అలాంటి ప్లేసెస్ నుంచి కూడా అన్నిటిని కూడా డ్రైన్ ఔట్ చేయమని చెప్పేసి అంటారు ఫ్రైడే రోజు. ఎవ్రీ ఫ్రైడే. ఇక చూసినట్టయితే ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి చాలామంది అంటారు. కానీ 100% ట్రీట్మెంట్ ఉంది డెంగ్యూకి. నెక్స్ట్ డేనే ప్లేట్లెట్స్ పెరగడం అనేది మీరు ఇమ్మీడియేట్‌గా చూస్తారు నా ట్రీట్మెంట్‌తో. ఒక్క రోజులో ఫీవర్ అనేది పోవడం, 2, 3 రోజుల్లో వీక్‌నెస్ అనేది కంప్లీట్‌గా పోవడం, 3-4 డేస్ లోపలే పేషెంట్ కాకుండా రెగ్యులర్ వర్క్ కూడా ఎళ్ళొచ్చు. కానీ మిగతా వాళ్ళ ట్రీట్మెంట్ చూస్తున్నట్టయితే దాంట్లో ఇక్కడ కూడా యాంటీబయాటిక్స్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అన్ని కేసెస్‌లో కూడా యాంటీబయాటిక్స్ నో యూజ్. ఓఆర్ఎస్ వాటర్ తాగండి, తాగండి అంటారు. ఎందుకు తాగమంటారో అర్థం కాదు. బట్ అది కూడా నో యూజ్. నెక్స్ట్ కమ్స్ ది స్టెరాయిడ్స్ ఇస్తారు కొంతమంది ప్లేట్లెట్స్ పెరగనీకి. అది కూడా నో యూజ్, పెరగదు. ఆ తర్వాత మిగతా మనము మెడికేషన్ చూసినట్టే క్యారిపిల్లనో లేకుంటే ఇంకో పపాయ జ్యూస్ అని తాగమంటారు. దానికి కూడా నో యూజ్. ప్లేట్లెట్స్ పెరగాలి. ఎప్పుడే గానీ మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పెరగాలి. అందుకే నా డెంగ్యూ ట్రీట్మెంట్‌లో ప్రతి కేస్‌లో ప్లేట్లెట్స్ ఇమ్మీడియేట్‌గా 1 డేలో పెరుగుతుంది. అది ద థింగ్ ఈజ్ ఆఫ్ ద మెడిసిన్. మెడిసిన్ యొక్క తత్వం. ఫుడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో, నా డైట్ ప్లాన్ ఏదైతే ఉందో డైట్ ప్లాన్‌తో పాటు మెడిసిన్స్. అందుకే అంటున్నాను. ఒక్క రోజులో ఫీవర్ తగ్గడం, ప్లేట్లెట్స్ ఒక్క రోజులో పెరగడం, 24 అవర్స్‌లో పెరగడం. ఆ తర్వాత వీక్‌నెస్ అనేది పూర్తిగా పోవడం. దీనికన్నా ఇంకా మిగతా ఏది గూడా అవసరం లేదని అంటారు. ఒక చిన్న మెడిసిన్స్ లక్షలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. జస్ట్ వేలల్లో ఉంటుంది. వేలల్లో ఖర్చు పెట్టినప్పుడు ఈ సమస్య నుంచి, ఈ డెంగ్యూ బారి నుంచి, ఈ చావు బతుకుల నుంచి, లేకుంటే హాస్పిటల్‌లో వెంటిలేటర్ పైననో, లేకుంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ చేయించుకొని ఏ చాలా వాటి ప్రాబ్లమ్స్ తెచ్చుకునే దానికన్నా ఇంట్లోనే జస్ట్ తక్కువ కాస్ట్‌తో మెడిసిన్స్‌తో మీరు బతికి బయటపడొచ్చు. డెంగ్యూ చాలా సింపుల్‌గా ట్రీట్ చేసే విధానాన్ని నేను గత సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ కూడా మోడిఫై చేస్తూ ఈరోజు ఒక అద్భుతంగా, ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతంగా ఒక మంచి ట్రీట్మెంట్. దయచేసి దీన్ని షేర్ చేయండి. లైక్